హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఐపీఎల్ ఫస్ట్ ఫేజ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. సో వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. మా ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో చూడండి. అండ్ మా ఛానల్లో మోస్ట్లీ ఐపీఎల్ వీడియోస్ అండ్ క్రికెట్ వీడియోస్, అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా వస్తుంటాయి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆ సెవెంత్ మ్యాచ్ ఏదైతే పంజాబ్ కింగ్స్ తో జరిగిందో ఆ మ్యాచ్ లో వాళ్ళు విజయం సాధించుంటే పక్కాగా ఇంకొంచెం కంఫర్టబుల్ ప్లేస్ లో ఉండేవారు. స్టిల్ కంఫర్టబుల్ ప్లేస్ లోనే ఉన్నారు. 7 మ్యాచెస్ లో 4 విన్స్, 3 లాసెస్ అండ్ 3 కూడా చిన్నస్వామి స్టేడియం లోనే లాస్ అయ్యారు. సో చిన్నస్వామి ఎవరికైనా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది ఉండాలి. బట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఎప్పుడు కూడా చిన్నస్వామి అనేది అడ్వాంటేజ్ కాదు. ఎప్పుడు ఆల్మోస్ట్ 40-60 లాగా వాళ్ళకి తయారవుతూ వచ్చింది. ఎందుకంటే 40 మ్యాచెస్ అంటే ఆపోజిట్ టీమ్ కి ఎక్కువ అడ్వాంటేజ్ అనేది దొరికేస్తుంది. బికాస్ ఇన్ని సంవత్సరాలు వాళ్ళకున్న బౌలింగ్ అటాక్ అలాంటిది. ఎవరో ఒకలో ఇద్దరో తప్ప ఒక కట్టుదిట్టమైన బౌలింగ్ యూనిట్ కి ఎప్పుడు కనిపించేది కాదు. ఈసారి కనిపిస్తుంది అని అనుకున్నా కూడా ఆ టైంలో ఆ 3 మ్యాచ్ల్లో హ్యాజిల్వుడ్ కొంచెం ఆఫ్ అవ్వడం వలన లాస్ అయ్యారు. బట్ నిన్న మ్యాచ్ లో మాత్రం హ్యాజిల్వుడ్ చాలా ఎక్సలెంట్ గా బౌలింగ్ వేసినా కూడా ఆ మ్యాచ్ ని లాస్ అవడం జరిగింది. సో చిన్నస్వామిలో వాళ్ళు స్ట్రెంగ్త్ ఎంత చేసుకోవాలనుకున్నా కూడా టీం ఓటమితోనే ముగించాల్సి వస్తుంది. సో ఇది వాళ్ళకి చాలా పెద్ద కన్సర్న్. అండ్ ఇంకొక పాజిటివ్ ఏంటంటే అవే గేమ్స్ విన్ అవ్వడం. 4 అవే గేమ్స్ కూడా విన్ అవ్వడం అనేది వాళ్ళకి పాజిటివ్ విషయం. బట్ చిన్నస్వామిలో నెక్స్ట్ 4 మ్యాచెస్ లో అట్లీస్ట్ పక్కాగా 3 మ్యాచెస్ ఆర్ గెలాలి, లేదా 4 కూడా గెలాలి. బట్ 4 గెలాలి అన్నది కొంచెం కలలా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నస్వామి అనేది ఎప్పుడు ప్రాబ్లమ్స్, డిఫరెంట్ లెంగ్త్స్ ఉంటాయి. అండ్ చిన్నస్వామిలో ఓన్లీ స్పిన్నర్, కొంచెం అందరినీ కట్టుదిట్టంగా వేయగలిగే స్పిన్నర్ చాహల్. నిన్న ఆ మ్యాచ్ లో పంజాబ్ టీం తరఫున ఆడిన చాహల్ దాన్ని బాగానే ఉపయోగించుకున్నాడు. అండ్ చాహల్ అనే కదా, హర్ప్రీత్ బార్ గాని అందరు బౌలర్స్ కూడా ఉపయోగించుకున్నారు. 14 ఓవర్స్ వర్షం వల్ల కుదించిన మ్యాచ్ అనేది కొంచెం ఇలా అవ్వడం అనేది, తక్కువ స్కోర్ కి పరిమితం అవ్వడం అనేది ఇది. సో దీంతో ఈ ఫస్ట్ ఫేజ్ లో 7th మ్యాచ్ లో వాళ్ళు కొంచెం ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చేసారు. అండ్ వర్షం పడడం ఇవన్నీ వచ్చాయి. బట్ ఇప్పుడు ఆర్సీబీ చేయాల్సిన విషయం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవే గేమ్స్ ఎలాగో విన్ అవ్వాలి. అండ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ కోసం ఎక్కువ వర్కౌట్ చేయాలి. వాళ్ళు స్టిక్కీ వికెట్స్ ఇస్తున్నారు కానీ అది వాళ్ళకే తిరిగి బెడ్స్ కొట్టేస్తుంది. ఎందుకంటే స్టిక్కీ వికెట్ వచ్చినప్పుడు ఓపెనర్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. వాళ్ళు 3 మ్యాచెస్ ఏవైతే ఓడిపోయారో అందులో ఓపెనర్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అండ్ రజిత్ పడిదార్ కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. పంజాబ్ తో మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ఆ పేస్ అనేది సరిపోదు. 14 ఓవర్స్ అంటే అట్లీస్ట్ 100+ స్కోర్ ఉండాలి. 90 వరకు వచ్చారు. అది కూడా టిమ్ డేవిడ్ పుణ్యమా అని. టిమ్ డేవిడ్ కి ఫస్ట్ హాఫ్ సెంచరీ వచ్చింది. అండ్ టిమ్ డేవిడ్ మీద ఉంచిన నమ్మకాన్ని అయితే నిలబెట్టాడు. చాలా మంచి షార్ట్ సెలక్షన్ ఆడాడు. ఈవెన్ నేహల్ వదేరా కూడా మంచి షార్ట్ సెలక్షన్ తో ఆడాడు పంజాబ్ టీంలో. సో పంజాబ్ గురించి మనం పక్కన పెట్టేస్తే ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేయాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే, వాళ్ళ బౌలింగ్ స్ట్రెంత్ ఎంత చేసుకుంటున్నారో హోమ్ గ్రౌండ్ కి వచ్చేసరికి బ్యాటింగ్ కొంచెం ఆలోచించి ఆడాలి అనే ఆ మైండ్ సెట్ తో రావాలి. ముఖ్యంగా కోహ్లీ ఉండాలి పక్కాగా. ఎందుకంటే అక్కడ కోహ్లీ చుట్టూనే మిగతా టీం అంతా ఆడుతుంది. అందరూ కూడా వచ్చి గట్టి షాట్లు ఆడి వెళ్ళిపోతారు. సాల్ట్ కూడా ఫస్ట్ వికెట్ వేరంగా అవుట్ అయిపోతే మాత్రం ఆర్సీబీకి స్కోర్ అనేది యాక్సిలరేషన్ చాలా తగ్గుతుంది. అండ్ పటిదార్ అవుట్ అయిపోతే ఆ యాక్సిలరేషన్ ఇంకా తగ్గిపోద్ది. కోహ్లీ ఎందుకంటే కన్సిస్టెంట్ పర్ఫార్మర్ కాబట్టి స్కోర్ బోర్డ్ అలా డిప్ అవ్వకుండా వికెట్స్ పడిన, పిచ్ టఫ్ గా ఉన్న కోహ్లీ ఉపయోగపడతాడు. కాబట్టి కోహ్లీ ఆ రోల్ ని ఫిల్ చేయాలి. అండ్ కోహ్లీ బాగానే చేస్తూ వచ్చాడు. బట్ ఇలా చిన్నస్వామి స్టేడియంకి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఫ్యాన్స్ అయితే గొగ్గోలు పెడుతున్నారు, ఇదేంటి మా టీము మా గ్రౌండ్ లో ఆడలేకపోతున్నారని. బట్ ఆ స్టేడియం మెజర్మెంట్స్ అలాంటివి. సో ఏ టీం అయినా కొంచెం బాగా బ్యాటింగ్ చేసినా, కొంచెం బౌలింగ్ మరీ టఫ్ గా చేసినా కూడా ఆ స్టేడియం అనేది వాళ్ళకి దాసోహం అయిపోద్ది. సో చిన్న బౌండరీస్ ఇవన్నీ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఎక్కువ ఎఫెక్ట్ చేస్తున్నాయి. అండ్ ఢిల్లీకి కూడా అదే ప్రాబ్లం ఉంది. అండ్ ఢిల్లీది ఇంకా మ్యాచ్ ఇప్పుడు అవుతూ ఉన్నట్టుంది. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ వీడియో అయ్యేసరికి ఢిల్లీ మ్యాచ్ కూడా అయిపోతుంది, గుజరాత్ అండ్ ఢిల్లీ మ్యాచ్ కూడా. సో ఓవరాల్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాస్ట్ అన్ని సీజన్స్ తో పోలిస్తే చాలా ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక కొంచెం బ్యాలెన్స్డ్ టీమ్ అయితే కనిపిస్తుంది. బికాస్ హ్యాజిల్వుడ్ ఎక్సలెంట్ పర్ఫార్మర్. అంటే ఆ రేంజ్ పర్ఫార్మెన్సే సిరాజ్ ఇచ్చినా కూడా హ్యాజిల్వుడ్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్ ఫ్యాక్టర్ ఇస్తుంది. బట్ హ్యాజిల్వుడ్ ఏ రోజైతే ఆఫ్ అయితే ఆ రోజు ఆర్సీబీ కష్టం మొదలవుతుంది. అండ్ ఐపీఎల్ లెజెండ్ భువనేశ్వర్ కుమార్ కూడా ఉన్నారు. అండ్ పంజాబ్ తో మ్యాచ్ లో బాగానే ఆడాడు టు అన్ ఎక్స్టెంట్. బట్ ఎక్కడో కొంచెం ఆ కీలకమైన టైంలో ఆ 6-4 ఇవ్వడం అనేది. సో భువనేశ్వర్ నుంచి కొంచెం డెత్ ఓవర్స్ లో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి.
సో, భువనేశ్వర్ కుమార్ దాన్ని కూడా అధిగమించాలి. బట్ స్టిల్ భువనేశ్వర్ అండ్ హాజిల్‌వుడ్ చాలా లీథల్ బౌలింగ్ అటాకే. బట్ ఇద్దరు కొంచెం కామ్ అండ్ కంపోజర్‌తో ఉంటారు. మరీ అటాకింగ్‌గా కనబడరు. వాళ్ళ యాటిట్యూడ్‌లో మాత్రం. అండ్ స్పిన్నర్స్ ఇప్పటికీ శ్రేయస్ శర్మ ఉన్నా, నెక్స్ట్ మన ఇసిరిసిరి కొడతాడు. కృణాల్ పాండ్యా ఉన్నా కూడా అది పూర్తిగా ఏదో ఒక్కొక్కసారే మెరుస్తున్నారు తప్ప ప్రతి మ్యాచ్‌లో కూడా మెరిసేలా చెయ్యాలి. అండ్ కృణాల్ పాండ్యా ఆ బాధ్యతను చాలా గట్టిగా తీసుకోవాలి. అండ్ మిడిల్ ఆర్డర్‌లో ఇప్పటి వరకు లివింగ్‌స్టన్ అయితే అస్సలు పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు. మిగతా అందరూ ఓకే. బానే పెర్ఫార్మన్స్ ఇచ్చారు. బట్ లివింగ్‌స్టన్ పెర్ఫార్మన్స్ అనేది కొంచెం ఆర్‌సీబీకి ఎక్కువ ఎక్స్ ఫ్యాక్టర్ ఇస్తది. అండ్ స్కోర్‌ని ఒక 190, 200 పెట్టారంటే వాళ్ళ బౌలింగ్ అటాక్ ఈజీగా ఆపగలదు. సో, ఆర్‌సీబీ మీద ఆ నమ్మకం అయితే వాళ్ళ టీమ్‌కి ఉంటది పక్కాగా. ఎందుకంటే ఇద్దరు వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. సో, లైమ్ లివింగ్‌స్టన్ ఆడితే బావుంటది. అండ్ ఇప్పటి వరకైతే వాళ్ళ క్యాంపెయిన్ బానే ఉంది. అండ్ పట్టిదార్ చేయాల్సిన విషయం ఏంటి అంటే కొంచెం ఆ మిడిల్ ఓవర్స్‌లో తను కొంచెం గట్టిగా కొంచెం నిలబడి ఆడాలి. అండ్ కోహ్లీని కూడా నిలబెట్టాలి. సాల్ట్ అండ్ పట్టిదార్ అండ్ లైవ్ విరాట్ కోహ్లీ వీళ్ళు ముగ్గురు ఆడాలి. అండ్ లైమ్ లివింగ్‌స్టన్ సపోర్ట్ ఇవ్వాలి. టిమ్ డేవిడ్ ఈళ్ళందరూ తర్వాతొచ్చి చూసుకుంటారు. సో, టీమ్ అయితే బానే ఉంది. బట్ హోమ్ గ్రౌండ్‌లో మ్యాచెస్ ఓటమనేది వాళ్ళని కొంచెం బాధించే అంశం. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ వాళ్ళ ప్రిపరేషన్ అనేది ఉంటే బావుంటది. అండ్ నెక్స్ట్ మాత్రం వాళ్ళ మ్యాచెస్ ఎప్పుడున్నాయో కూడా కొంచెం షెడ్యూల్ కూడా ఐడియా లేదు. బట్ వాళ్ళు నెక్స్ట్ ఒక 2 మ్యాచెస్ గెలిస్తే కొంచెం కంఫర్టబుల్ ప్లేస్‌లో ఉంటారు. 1 అనేది కొంచెం ఇబ్బందే. నెక్స్ట్ మ్యాచ్ ఏదైనా అది పక్కాగా గెలగాలి. బట్ నెక్స్ట్ 2 మ్యాచెస్ విన్ అయితే మాత్రం కొంచెం కంఫర్టబుల్ పొజిషన్‌లో ఉంటారు. ఎందుకంటే 9లో 6 అనేది కొంచెం హ్యాపీగా అనిపించే విషయం. అండ్ డబుల్ డిజిట్‌కెళ్ళిపోతారు. సో, కొంచెం సేఫ్ జోన్‌లో ఉన్నట్టు అవుద్ది. 3 గెలిస్తే హ్యాపీగా కొంచెం టెస్ట్ యేసుకొని కూర్చోవచ్చు. మరీ వరస్ట్ టర్న్ అరౌండ్స్ అవ్వకుండా ఉంటే తప్ప ఆర్‌సీబీకి అయితే ఇప్పటికి స్టిల్ చాలా మంచి ఇదుంది. అవకాశం ఉంది. టేబుల్ టాప్ అవ్వడానికి కూడా చాలా మంచి అవకాశం ఉంది. బట్ వాళ్ళ హోమ్ గ్రౌండ్‌ని అధిగమించి అవే గేమ్స్‌లో ఇంకా బాగా ఆడితే మాత్రం అది పక్కాగా పక్కాగా అది మీరే ఫీల్ చేసుకోండి. బట్ ఆర్‌సీబీ అయితే బానే ఉంది. బట్ హోమ్ గ్రౌండ్‌ని అధిగమించాలి. అండ్ కొన్ని సార్లు ఇలా మిడిల్ ఆర్డర్ గాని, ఓపెనింగ్ గాని చేతులెత్తేయడం ముఖ్యంగా హోమ్ గ్రౌండ్‌లోనే చేతులెత్తేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా మారే సిట్యుయేషన్. అండ్ హాజిల్‌వుడ్ పక్కాగా కన్సిస్టెంట్‌గా పెర్ఫార్మన్స్ ఇవ్వాలి. కోహ్లీ కూడా అలాగే ఇవ్వాలి. బట్ కోహ్లీ అనేది కన్సిస్టెంట్‌గా ఇవ్వాలి. భువనేశ్వర్ రోల్ ఎలాంటిదో కోహ్లీ రోల్ అలాంటిది. హాజిల్‌వుడ్ రోల్ ఎలాంటిదో పటిదార్ రోల్ అలాంటిది. అండ్ సాల్ట్ రోల్ అనేది డిఫరెంట్. సాల్ట్ ఏమైనా 6 అవర్స్ ఉన్నాడంటే మ్యాచ్ ఆల్‌మోస్ట్ ఆర్‌సీబీ చేతిలో ఉంది అని అనుకోవచ్చు. మరీ వరస్ట్ కొలాప్స్‌లు ఏమైనా జరిగితే తప్ప. లేదంటే ఆర్‌సీబీకి స్టిల్ మంచి పొజిషన్‌లో ఉంది. బట్ నేను ఆ పంజాబ్‌తో మ్యాచ్ ఫస్ట్ ఫేజ్‌లో లాస్ట్ మ్యాచ్ గెలిచుంటే కొంచెం బావుండు. సో, ఓవరాల్‌గా ఆర్‌సీబీ ఫస్ట్ ఫేజ్ పెర్ఫార్మన్స్ మీకెలా అనిపిస్తుందనేది కామెంట్ చేయండి. థాంక్ యూ. బై.